ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. యువర్ ప్రామిస్ రివైవ్స్ మీ, ఇట్ కంఫర్ట్స్ మీ ఇన్ ఆల్ మై ట్రబుల్స్. 119వ దావీదు కీర్తన 50వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మీరెప్పుడైనా గర్భశోకంతో లేదా తీరని నష్టంతో ఇక నా జీవితం ముగిసిపోయింది, నా వల్ల ఇంకేమీ కాదు అని కృంగిపోయిన పరిస్థితులున్నాయా? గుండె నిండా బాధ ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలతో మనం కృంగిపోయి ఉన్నప్పుడు లోకం చెప్పే ఓదార్పు మాటలు కేవలం శబ్దాల్లాగా మాత్రమే వినిపిస్తాయి. కానీ చనిపోయిన ఆశలను కూడా మళ్ళీ బ్రతికించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అది కేవలం ఓదార్చడమే కాదు, నీలో క్రొత్త జీవాన్ని పోస్తుంది. ఈ ఉదయకాల ధ్యానం మీ బాధను నెమ్మదిగా మార్చి ఎలా పునరుజ్జీవింప చేస్తుందో మనము నేర్చుకుంటాం. ముగింపులో మనం చేసే ప్రార్థన మీ ప్రతి కన్నీటి చుక్కకు దైవికమైన జవాబును ఇవ్వబోతుంది. వీడియో చివరి వరకు వినండి. మన జీవన ప్రయాణంలో బాధ అనేది ఒక చీకటి గది లాంటిది. అక్కడ ఒంటరితనం, నిరాశ, నిస్పృహ మనల్ని చుట్టుముడతాయి. కానీ కీర్తనకారుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని ఉదయకాలం మనతో తెలియచేస్తూ ఉన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. లోకం నిన్ను వదిలేయచ్చు, కానీ జీవము గల వాక్యం నిన్ను హత్తుకుంటుందని గ్రహించు. ఒక ఎండిపోయిన మొక్కకు నీరు ఎలా ప్రాణం పోస్తుందో, అలసిపోయిన ఆత్మకు దేవుని వాగ్దానం అలా జీవాన్ని ఇస్తుంది. ఇది కేవలం మానసిక ప్రశాంతత కాదు సుమా, ఇది ఆత్మీయమైన పునరుజ్జీవం అని గ్రహించాలి. ఈ వాగ్దానాన్ని లోతైన విశ్లేషణ మనం చేస్తూ ఉన్నప్పుడు వాక్యం ఇచ్చే 2 గొప్ప కార్యాలు మనం చూడగలం. మొదటిగా, బ్రతికించే శక్తి. నువ్వు ఆత్మీయంగా చల్లబడిపోయి ఉండొచ్చు, ఆత్మీయ జీవితం చనిపోవటానికి దగ్గరగా ఉండొచ్చు, నీ ఆశలన్నీ కూడా చనిపోయి ఉండొచ్చు. కానీ దేవునికి వాక్యం సృష్టించే శక్తి కలిగినదని నువ్వు గ్రహించాలి. లాజరు బయటికి రా అని యేసు అన్నప్పుడు మరణం పారిపోయిందిగా. ఈరోజు నీ పరిస్థితులను చూసి దేవుడు ఒక వాగ్దానం సెలవిస్తే అవి మళ్ళీ చిగురిస్తాయి. ఈ మాట నమ్ముతున్నట్లయితే సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు తిరుగు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన లేఖనం అంటుంది. రెండవది, బాధలో నెమ్మది. నెమ్మది అంటే సమస్యలు లేకపోవటం కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుడు నాకున్నాడులే అన్న ధైర్యము కలిగి ఉండటం. ఈ లోకం ఇచ్చే నెమ్మది కేవలం తాత్కాలికం మాత్రమే. వాక్యం ఇచ్చే నెమ్మది నీ ఆత్మకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది గాయపడిన హృదయానికి పూసేటటువంటి దైవికమైనటువంటి ఔషధం. ప్రియదేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన మాట నిన్నెలా బలపరుస్తుందో, నిన్నెలా విడుదల చేస్తుందో, నిన్నెలా లేవనెత్తుతుందో, నెమ్మది ఎలా కలుగు చేయగలదో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక చిన్న ఆలోచన. ఒకవేళ మీరు ఏదైనా బాధలో, ఒత్తిడిలో ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో యువర్ వర్డ్ ఈజ్ మై లైఫ్ అని టైప్ చేయండి. మీ బాధను తీసివేసి మీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహించాలని మేమందరం మీ కొరకు ఏకీభవించి ప్రార్థన చేస్తాం. మీ విశ్వాసాన్ని చాటి చెప్పండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్నప్పుడు ఒకసారి మన ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. హృదయం మీద చేయి వేసుకొని ఆలోచించండి. బాధ వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఫోన్ తీసి నీకు ఆప్తులు అనుకున్న వారికి మీ కష్టాలు చెప్తున్నారా? లేదా
బైబిల్ తీసి దేవునితో మాట్లాడుతున్నారా? ఒక చిన్న ఆలోచన చేయండి. మనం ఎందుకు బ్రతికి ఉండి చనిపోయిన వారిలో ఉంటున్నామో తెలుసా? మనలో వాక్యం లేదు. వాక్యానికి మనలో స్థానం లేదు. వాక్యం లేని చోట నిరాశ అంటే మరణం ఉంటుంది. నీవు నీ పాత కన్నీటి జ్ఞాపకాలను పదే పదే తలుచుకోవటం వల్ల నీవింకా ఆ బాధలోనే ఉండిపోయావు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీ దృష్టిని నీ గాయం మీద నుండి పరమ వైద్యుడైన దేవుని వాక్యం మీదకు మళ్ళించాలి. నా బాధ తాత్కాలికం, ఆయన వాగ్దానం శాశ్వతమని నీవు ఒప్పుకోవలసిన అవసరం ఉంది. ఈరోజే నీ చనిపోయిన కలలను, నీ ఆశలను దేవుని వాక్యానికి అప్పగించు. ఆయన వాటిని మరలా బ్రతికిస్తాడు. మనుషులు అయిపోయింది అన్న చోట దేవుడు ప్రారంభం చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా, నీవే పరిస్థితుల్లో ఉన్నా నిరాశ నిన్ను పూర్తిగా ముంచేసిందేమో, లేదా నీ జీవితాన్ని ముగించుకునే ఆలోచనలో కానీ ఉన్నావేమో, ఈ ఉదయకాలపు వాగ్దానము నీ కొరకే. నీ వాక్యముతో నన్ను బ్రతికించు, నాకు నెమ్మదినివ్వు అని దేవుని అడుగు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నీ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ అడిగితే ఇప్పుడే క్రొత్త జీవం నీలోనికి ప్రవేశిస్తుంది. నీ బాధాకరమైన అధ్యాయం ముగిసి ఆశీర్వాదకరమైన అధ్యాయం మొదలవబోతుంది. ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈరోజు ఉదయకాలం బాధలో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా, వారిని నువ్వు తాకండి. నీ వాక్యము వారిని బ్రతికించునుగాక. వారి కన్నీటిని నాట్యముగా మార్చి కృంగిపోయిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాగ్దానాల మీద వారు నెమ్మదిని పొందుకునేలా సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యమనే ఆహారము నిరంతరం ఉండులాగన కృప చూపించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.